అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునేది అదృష్ట మొక్కలు ఎలాంటివో, ఏ మొక్కలని ఇంట్లో పెంచుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాస్త్ర ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన మరియు శుభప్రదమైన అదృష్ట మొక్కలో ఒకటి తులసి. ఈ తులసి గురించి మీకు అందరికీ తెలిసిందే. గొప్ప ఔషధ విలువలు కలిగి వాతావరణాన్ని శుద్ధి చేసి దోమలను దూరంగా ఉంచుతుంది. తులసిని ఇంటి ముందు లేదా వెనుక బాల్కనీ ఉంచుకోవచ్చు. ఇక మనీ ప్లాంట్ శ్రేయస్సు మరియు సానుకూలత చాలా మంచిదని భావిస్తాం. దాని పేరు సూచించినట్లుగా మనీ ప్లాంట్ అంటే సంపద మరియు స్థిరత్వాన్ని ఆకర్షించే మొక్క. ఇది మాత్రమే కాదు, ఇది ఇంట్లో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది మరియు మనసుకు శాంతిని ఇస్తుంది. మీరు దీన్ని మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచవచ్చు. ఇది చాలా మంచి దిశగా పరిగణించబడుతుంది. రేకా ఫామ్ ఫెంగ్ షూయ్ ప్రకారం అరేకా తాటి మొక్కలు ఆరోగ్యం, శాంతి మరియు శ్రేయస్సుకు దారితీస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే ఈ మొక్కలు ప్రతికూల శక్తిని తొలగిస్తాయి మరియు సానుకూలతను ఆకర్షిస్తాయి. ఈ ఆకు మొక్కను ఇంట్లో ఎక్కడైనా పరోక్ష సూర్యకాంతిలో పెంచవచ్చు. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే ఈ మొక్కలు గాలి నుండి సాధారణ కాలుష్య కారణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు తేమను కూడా మెరుగుపరుస్తుంది. లావెండర్ మొక్క గురించి తెలుసుకుందాం. లావెండర్ అనేక చికిత్స ప్రయోజనాలను కలిగి ఉన్న సుగంధ మొక్క. దీనికి ఉపశమన లక్షణాలు కలిగి ఉంటుంది. లావెండర్ పువ్వు మరియు లావెండర్ నూనెను సువాసన మరియు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇంటి ముందు లేదా ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉంచడానికి అనువైన అదృష్ట మొక్కలను ఇది ఒకటి. స్నేక్ ప్లాంట్ ఇంటికి మేలు చేసే ఇతర అదృష్ట మొక్కలలో పాము మొక్క ఒకటి. ఈ శుభప్రదమైన మొక్క విషాన్ని గ్రహించి గాలిలోని అలెర్జీ కారకాలను తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని ప్రసిద్ధి చెందింది. వెదురు మొక్క అనే అదృష్ట మొక్క మరియు వాస్తు మరియు ఫెంగ్ షూయ్ రెండూ దీనిని అదృష్టం మరియు ఆరోగ్యంతో ముడిపడతాయి. అదృష్ట మొక్కలోని కాండాల సంఖ్య ఒక నిర్దిష్ట అదృష్ట వెదురు మొక్క అర్థంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, సంపద కోసం దానికి 5 కాండాలు ఉండాలి, అదృష్టం కోసం 6 కాండాలు ఉండాలి, ఆరోగ్యం కోసం 7 కాండాలు ఉండాలి, ఆరోగ్యం మరి గొప్పద సంపద కోసం 21 కాండాలు ఉండాలి. ఇంటికి వెదురు అదృష్ట మొక్కలు కూడా గాలి శుద్ధి చేసినవిగా పనిచేస్తుంది. జాడే మొక్క గురించి తెలుసుకుందాం. ఇంట్లో జాడే మొక్కను నాటడం కూడా చాలా శుభప్రదం. దీనికి ఆకులు గుండ్రగా నాణేల వలె కనిపిస్తాయి, అందుకే దీనిని డబ్బును ఆకర్షించే మొక్కగా పరిగణిస్తారు. ఈ మొక్క వృద్ధి, అదృష్టం మరియు మంచి సమయాలను తెస్తుందని చెబుతారు. ఈ మొక్క సంపద మరియు అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఇంటి ప్రవేశం ముందు ఉంచవచ్చు.